ఎందుకంటే మరి చంద్రలేలకి వెళ్ళి చూసి మాట్లాడలేము. మరి వాళ్ళ నాన్నగారు చాలా ఆవేశం అంటున్నారు కానీ దుఃఖంతో మాట్లాడారు. యవ్వన కాలం మందు భర్తను పోగొట్టుకుంటే ఆ భార్య ఆ యవ్వన బిడ్డలు చిన్న బిడ్డలతో ఎంత కన్నీరు కారుస్తుందో, ఆ బిడ్డలు పోషించుకోవడానికి ఎంత ప్రయాసపడుతుందో. ఎందుకంటే నా అనుభవంలో నా సోదరి అయినటువంటి నా అక్కను చూశాను. 4 ఆడబిడ్డలతో చిన్న బిడ్డలతో మా బావగారు ఆ సమయంలో చనిపోయినప్పుడు ఆ బిడ్డలు పోషించుకోవడానికి తను ఎంత కన్నీరు కార్చిందో నాకు తెలుసు. ఎందుకంటే నేను తన పుట్టునే ఉన్నాను. ఈరోజు మరి చంద్రలేల కుటుంబంలో మరి వాళ్ళు ఎంతో భక్తి చేశారు. ఎందుకంటే ప్రాయం నుంచి కూడా దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించి మరి ఆయన్నే స్తుతించేవారు. అటువంటి కుటుంబానికి ఒక రకంగా నేను చెప్పాలంటే మరి నా అమ్మాయి గారు అయితే వాళ్ళ విషయంలో అన్యాయమే చేశారు. మరి అది ఎందుకంటే నిజంగా వాళ్ళు అంత భక్తి చేసినప్పుడు దేవుడు చూపించే వరకు వెయిట్ చేసి మరి ఆ వివాహ విషయంలో జరిపించవలసింది. ఆయనే అన్నారు నేను వ్యతిరేకంగా వెళ్ళానని. ఎందుకంటే మారు మనసు పొందిన వాళ్ళు దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఆ విషయంలో వాళ్ళు అక్కడే తప్పారు. అందువల్ల అది చంద్రలేలకో మా తల్లిదండ్రులకో పితరులకో చేసిన పాపం అని ఆయన ఒక మాటతో చెప్పేశారు. కానీ అది కాదు. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మా తల్లిదండ్రులు దోషమున్నా మా పితరులు దోషమున్నా తండ్రి మా మీదకి రాకుండా మమ్మల్ని రక్షించని మన విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని తొలగిస్తాడు. మరి ఆ బిడ్డలిద్దరినీ దేవుడికి సమర్పించాను, దేవుని సేవ చేశారు అని అంటున్నారు. మరి ఇప్పుడు అదే విషయాన్ని డేవిడ్ రాజు గారు రెఫరెన్స్ ద్వారా చెప్పారు. మనం సమర్పించడం కాదు, మన స్థితి ఏంటి, మన దేవుడికి ఎలాంటి సమయం ఇచ్చాం అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ప్రార్థించాలి. భర్తను మార్చుకునే భార్యలు మనం ఎంతోమందిని మనం వాక్యం ద్వారా వింటున్నాం. ఎందుకంటే మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. మన కుటుంబాన్ని కట్టుకొని మన భర్తని మనం మార్చుకునే బాధ్యత భార్యకు ఉంటుంది. ఎంతో మనం చూస్తున్నాం కదా దినదినం. మనం ఎందుకు నా విషయంలోనే నా భార్య నన్ను మార్చింది. నేను ఎలా ఇదిగా తిరిగేవాడిని, నువ్వు తిరిగితే నేను తిరుగుతాను అన్నది. అప్పుడు లోబడ్డాను. అలాగా మనం మన భార్య భర్తల్లో మనం మార్చుకోవాలి. ఇప్పుడు ప్రసాద్ విషయంలో జరిగింది, మన కళ్ళారా చూసాము. ప్రసాద్ అలాగని చెప్పేసి ఏదో తిరిగిపోతే కాదు, ఏదో తనకి చిన్న వ్యసనం ఉంది, ఆ వ్యసనాన్నే మనం ఆశగా చూపుకొని చనిపోయాడు అనుకోకూడదు. మరి చనిపోతాడని అయితే ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ ముందు రోజు నాతో మాట్లాడాడు. ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవాడు, నాతో ఎంతో చనువుగా ఉండేవాడు, అన్నయ్య అని పిలిచేవాడు, ప్రేమగా మాట్లాడేవాడు. ఒక్కొక్కసారి నేను గద్దించేవాడిని, గద్దిస్తే దూరంగా వెళ్ళిపోయేవాడు. తర్వాత తన కోపం తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చేవాడు తన అవసరం కోసమో లేకపోతే ఏదో పలకరించడం కోసమో. చిన్నపిల్లాడు మనస్తత్వం ప్రసాద్ అయితే. మరి మిగతా వాళ్ళైనా ప్రసాద్ లైఫ్ మనకి హెచ్చరిక ఉంది కదా, మరి మిగతా వాళ్ళ గురించైనా మీరు ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడుతున్నారా? ఎందుకు జాగ్రత్త పడలేదు? వాళ్ళ గురించైనా బలంగా మరి మన కుటుంబంలో మనం ప్రార్థన చేస్తే దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మరి చంద్రవేలు విషయంలో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మనం ఎవరేమీ పోర్చలేము. కాబట్టి మనం అందరము మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థించమని మరి డేవిడ్ రాజు గారు సెలవిచ్చారు. అయితే మనం అందరం దినదినము చంద్రలేల కుటుంబ విషయంలో ప్రతిరోజు మనకన్నా ముందుగా, ఎందుకంటే దైవ సేవకుడికి సేవకురాలకి మన యోగక్షేమాల గురించి దేవునితో నిత్యం వాళ్ళకి అదే పని. వాళ్ళు ఉదయం లేచిన సాయంత్రం వరకు లేకపోతే రాత్రి అంతా వాళ్ళు దేవుని దగ్గర గోజాడమే వాళ్ళు చేసే పని. ఎందుకంటే ఒక్క గొర్రె తప్పుపోకూడదు, ఒక్క గొర్రె కూడా శ్రమలు పాలవ్వకూడదని చెప్పేసి ఒక కాపరిగా మన కొరకు వాళ్ళు ఎన్ని శ్రమలన్నా భరించి
మన కొరకు వారు ప్రార్థిస్తున్నారు. వాళ్ళు అలాగైతే మరి బాబు విషయంలో మనమే చూసుకుందాం. తన జీవిత చరిత్ర మన అందరికీ తెలిసిందే. ఎన్నో వదిలిపెట్టుకొని మన కోసం వచ్చారు. ఇక్కడ ఏముందని, ఎందుకంటే మనందరి కొరకు ఆయన మరి ఎన్నో శ్రమలు మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందే వచ్చిన 3 సంవత్సరాల్లో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఇవన్నీ కూడా ఆయన అధిగమించుకొని దేవుడి దగ్గర మొరపెట్టుకొని ఏదైనా నీతోనే తండ్రి అని చెప్పేసి ఆయన వచ్చాడు. అలాగే కష్టం వచ్చింది కదా అని కృంగిపోకుండా బిడ్డలు ఇద్దరిని షేర్ తీసుకొని దాని జీవితాన్ని దేవుడి దగ్గరే మొరపెట్టుకోవాలి. మేము ప్రార్థిస్తాం, కానీ దేవుడు చేసేది సాయం. మనుషులు చేసేది కొద్ది కాలం ఉంటుంది, దేవుని చేసేది శాశ్వతమైంది. నీ చుట్టూ దేవుడి కాపుదల ఉంటుంది. నాకు అది చంద్రలేల విషయంలో అయితే నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే తన ముఖంలో దేవుడి తాలూకా తేజస్సు కనిపిస్తుంది ఎప్పుడూను. అయితే తనని కొంతమంది గిట్టన వాళ్ళు అనుకుంటారు, కానీ తను ఎవరు చూస్తే అదు, ఎవరితోని మాట్లాడదు. తను వెళ్ళిన పని తను చూసుకుని వెళ్ళిపోద్ది. ఎవరితోని కూడా అసలు మాట్లాడకంట మౌనంగా తలదించుకొని వెళ్ళిపోవడం, తలదించుకొని రావడమే నాకు తెలుసు. అందువల్ల ఏంటంటే ఆ కుటుంబానికి మనమందరము సంఘం అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి నష్టం వచ్చినా సంతోషం వచ్చినా అందరూ షేర్ చేసుకోవాలి ఆ కుటుంబం కొరకు. అలాగే మరి యవన బిడ్డలైనటువంటి మరి మేరీ రోజా చదివి విషయంలో అయితే నేను భయపడ్డాను. ఆ కుమార్తె ఎలా చదువుతుంది, ఆ చదువు ఎలా పూర్తవుతుంది ఏంటని చెప్పేసి చాలా బాధపడ్డాను. మరి బాబు అయితే ఒకసారి నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాడు. బాబాయ్, నాకు చదువుకోవాలని ఆశ ఉంది, కానీ అక్క చదువు పూర్తి అవ్వాలంటే నేను చదువు మానేయాలన్నాడు. అప్పుడు చాలా బాధపడ్డాను నేను. ఏదేమైనప్పటికీ బాబు, నీ తండ్రి విడిచిపెట్టిన బాధ్యత నీ భుజాలపైన ఉంది. ఆ కుటుంబానికి నీవే పెద్ద దిక్కువి, కాబట్టి నీ అక్క చదువు ఆగిపోకూడదు. దేవుడే నీకేదో మార్గం చూపిస్తాడని చెప్పేసి ఆ కుర్రడికి ఏదో మాట ద్వారా ఓదార్పునివ్వగలిగాను, కానీ తన అవసరాలు మనం తీర్చలేం కదా, అది దేవుడే తీరుస్తాడు. కాబట్టి సంఘ బిడ్డలందరూ ఆ కుటుంబం కొరకు నిత్యము మీరు చేసే ప్రార్థనలో ఆ కుటుంబాన్ని తలుచుకోమని, ఆ కుటుంబం వరకు ప్రార్థించమని మనం చేసుకుంటున్నాను. మరి ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి చంద్రలేల కుటుంబానికి, అలాగే మరి నా ఆత్మీయ తండ్రి బాబు గారికి, అలాగే నా సహోదరుడు రత్నరాజుకి, మీరమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ముగిస్తున్నాను.